నూజివీడు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి, గ్రామ పార్టీ అధ్యక్ష పదవులు మరియు బూత్ ఇన్ఛార్జీలను ఎన్నుకుని మంత్రి కొలుసు పార్థసారథి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం సభ్యులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పని చేయాలన్నారు. తెలుగుదేశానికి కార్యకర్తలు వెన్నుముక మరియు మూలస్తంభాలని అన్నారు. మీరందరి కృషి మూలంగానే పార్టీ ఇంతటి ఘన విజయం సాధించిదన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సర్వసాధారణమని అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలన్నారు. మాజీ శాసన సభ్యులు వారి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం జరిగింది అనడం హాస్యాస్పదమని అన్నారు. వాళ్లు ఇచ్చిన పథకాలన్నీ మేము ఇచ్చే పింఛన్లతో సమానం అన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్ అభివృద్ధికి 50 కోట్లు, ఆర్ఎన్బి రోడ్లు, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ పంపిణీ, ఎన్టీఆర్ వైద్య సేవ, పింఛన్లు 4000, 6000, శాశ్వత వికలాంగులకు 15,000, అన్నదాత సుఖీభవ 20,000 ఇలా దేశంలోనే సంక్షేమం అభివృద్ధిలో నంబరు 1 స్థానంలో ఉన్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సంతోషకరమైన వాతావరణంలో నియోజకవర్గ కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఆనందంగా జరిగింది. నియోజకవర్గంలో మరి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అయితే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థి అయిన నన్ను గెలిపించారో అదే స్ఫూర్తితో, అదే కట్టుబడితనంతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే ఈ 16-17 నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేశాను. భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, అదేవిధంగా టెంపుల్, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ప్రైవేట్ రంగంలోనో లేకపోతే ఎక్కడ చోట తెలిసిన చోట్ల ఇస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదైనా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా, అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ దేశంలోనే లేదు. మరి అటువంటి పార్టీ కార్యకర్తని తప్పుకోకుండా మరి నెత్తి మీద పెట్టుకుని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం.